ముందుగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. టెలివిజన్ అనున్నది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలనచిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీని ద్వారా దృశ్య, ధ్వని, సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. అయితే ఇది నలుపు, తెలుపు రంగులో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్, గ్రీక్ పదాలు. దూరదృష్టి అనే అర్థం వచ్చే గ్రీకు పదం టెలి అనగా దూరం, లాటిన్ పదం విజన్ అనగా దృష్టి అని అర్థం. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే వింతల్ని, విశేషాల్ని మన కళ్ళ ఎదుట చూడాలనే తపన మానవుని హృదయమాంతరాలలో ప్రాచీన కాలం నుండి మొదలవుతూనే ఉంది. మాయాలాత్తూర్, మంత్రదండం, అంజనం డబ్బి మొదలైన విచిత్ర సాధనల సహాయంతో ఇలాంటివి సాధ్యమయ్యేవి పిట్టకథల్లో, పుక్కుడి పురాణాల్లో ఎన్నోసార్లు విన్నాం. ఒక తరం ముందు కూడా మానవుడు ఊహించలేని ఈ పరిణామం మన తరంలో సిద్ధిస్తుందని ఎవరు కలలు కన్నారు? విద్యుత్ సహాయంతో వార్తల్ని పంపే టెలిగ్రామ్ కనుగొనబడిన రోజుల్లోనే బొమ్మల్ని కూడా ఇలా పంపడానికి వీలవుతుందా అని అలెగ్జాండర్ బెల్ అనే స్కాట్లాండ్ మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రయత్నించాడు. దీనిలో 1842లో ఇతడు రూపొందించిన చిన్న యంత్రాన్ని బ్యాక్విన్ 5 ఏళ్ల తరువాత మెరుగుపరిచాడు. ఈ యంత్రంలో ప్రసారాని, రిసీవర్ అనే 2 స్తూపాలుంటాయి. ఆ 2 గడియారాల సహాయంతో ఒకే వేగంతో తిరుగుతాయి. ప్రసారాన్ని చుట్టూ చుట్టబడిన పల్చని లోహపు రేకుపై మనం ప్రసారం చేయదలుచుకున్న బొమ్మల గీయబడి ఉంటాయి. అయితే ఈ బొమ్మల్ని విద్యుత్ వాహక ధర్మం లేనటువంటి సీరాతో గీస్తారు. తిరిగేటప్పుడు ఒక సూది దాన్ని తాకుతూ క్రమంగా పక్కకు జరిగే ఏర్పాటు ఉంటుంది. ఈ సూదిని బ్యాటరీ ద్వారా రిసీవర్కి సంధిస్తారు. విద్యుత్ వాహకం కానీ సిరాని సూది తాకినప్పుడు వలయంలో ప్రవహించే విద్యుత్కు ఆంతర్యం కలుగుతుంది. సిరీవర్లో కూడా స్తూపం చుట్టూ ఓ కాగితం అంటించబడి ఉంటుంది. దానిపై రసాయనిక పూత ఉంటుంది. విద్యుత్ వాహకంలో అంతరాయం కలిగినప్పుడు తప్ప మిగతా సమయాలలో రసాయనిక చర్య మూలంగా బొమ్మ తాలూకు గుర్తులు కాగితంపై ఏర్పడతాయి. అంటే రంగు కాగితంపై తెల్లని బొమ్మ ఏర్పడుతుందని అర్థం. సుమారు అర్ధ శతాబ్దం తరువాత ఆర్థర్ కార్న్ అనే జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని మెరుగుపరిచాడు. 1918 చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించి అన్ని ప్రాంతాలలో పోరాటంలో వారు స్వాధీనం చేసుకున్న లైన్ కంట్రోల్ ఫ్రీక్వెన్ను ఉపసంహరించుకున్న తర్వాత చైనా భారత యుద్ధం ముగిసింది. 1963 కేరళలోని తుంబా ప్రాంతం నుంచి రాకెట్ల విడుదలతో అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైంది. 2013 పాకిస్తాన్ అధికారుల ప్రకారం ఇస్లామిక్ మదర్సాపై యుఎస్ డ్రోన్ దాడిలో 2 ఆఫ్ఘాన్ తాలిబాన్ నాయకులు మరియు హంకానీ నెట్వర్క్ నాయకుడు సహా 6 మంది మరణించారు. 2014 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం మడగాస్కర్లో బుబోనిక్ ప్లేగు అంటువ్యాధి 40 మందిని చంపింది. 1986 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1983 బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ మొట్టమొదటిసారిగా కెమెరాలు అమర్చబడ్డాయి. 1996 లెబనీస్ రాజకీయ నాయకుడు పియర్ అమిన్ గెమెల్ సిరియన్ స్థానిక ప్రదర్శన మరియు లెబనాన్ రాజకీయ ఆధిపత్యం JDH తో హత్య చేయబడ్డాడు. ఇక 1998 నిండాలో ది లెజెండ్ ఆఫ్ జెల్డా బుక్ టైమ్ ఆఫ్ ఒరినాను విడుదల చేసింది. 1998
పోలిష్ సైనికులు మరియు పౌరులు LWVలో JWS మరియు ఉక్రేనియన్ క్రైస్తవులకు వ్యతిరేకంగా 3 రోజుల హింసను ప్రారంభించారు. 2002 బల్గేరియా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, రొమేనియా, స్లోవేకియా మరియు స్లోవేనియా నాటోను సంస్థలు సభ్యత్వం కోసం ఆహ్వానించాయి. 2005 శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపాక్సే ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా మాజీ ప్రధాని రత్నశ్రీ విక్నాంత్కు నియమించారు. 2005 ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏరియల్ షారోన్ లిడ్నుకు రాజీనామా చేసి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నట్లు ప్రకటించాడు. సాధారణ ఎన్నికలను పిలవని ఇజ్రాయెల్ అధ్యక్షునికి కోరాడు. 2006 నెదర్లాండ్లోని ఆర్డెమ్ స్టేషన్లో ప్యాసింజర్లు రైలు మరియు సరుకు రవాణా రైలు ఢీకొనడంతో 31 మంది గాయపడ్డారు. రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకొని గూడ్స్ రైల్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2006 అనస్టియాన్ మరణం తర్వాత హిస్మాచాస్ మరియు లారెన్షియాస్ ఇద్దరు పోగ్నా ఎన్నికయ్యారు. ఇది 506 వరకు కొనసాగే పండితుడికి దారితీసింది. అయితే 2007 స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో 6 వ్యక్తులు మరణించడంతో కానో రాష్ట్రంలో నైజీరియా సైన్యం ఏర్పాటు చేయబడింది. 2008 టయోటా తన జపనీస్ తాత్కాలిక ఉద్యోగులను 50% నుండి 6,000 నుండి 3,000కు తగ్గించింది. 2009 ఒక పరిశోధన ప్రకారం హోమో ఫ్లోరినెస్ అనేది 2003 సంవత్సరంలో కనుగొనబడిన ఒక నిర్దిష్ట జాతి. ఇది మరుగుజ్జు లేదా మైక్రోసెఫెనాల్తో ముందుగా తెలిసిన జాతి కాదు. 2009 చైనాలోని హేలాంగ్జియా హ్యాంగ్లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించి 108 మంది సైనికులు మరణించారు. 2010 37వ అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ లేడీ కాగా మరియు జస్టిస్ బీబర్ గెలుచుకున్నాడు. 2010 ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రొఫెషన్ని యష్ కౌంటీలోని రసాయన కర్మాగారంలో ఒక రసాయన కర్మాగారం అగ్నికి ఆహుతైంది. ఇక 2011 కంబోడియా యొక్క ఖైమర్-రూజ్ పాలనలో నివసిస్తున్న 3 సీనియర్ సభ్యులు మానవ జాతికి వ్యతిరేకంగా ఊచకోత మరియు తప్పు చేసినందుకు విచారణ చేయబడుతున్నారు. 2012 ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం ప్రభావంలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఈజిప్టు విదేశాంగ మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రకటించాడు. పోప్ బెనెడిక్ట్ 15వ అధిపతి కాథలిక్ చర్చి 1914 నుండి జనవరి 1922లో ఆయన మరణించే వరకు మొదటి ప్రపంచ యుద్ధం మరియు ఐరోపాలో దాని రాజకీయ, సామాజిక మరియు మానవతా పర్యవసనాల కారణంగా అతని ఫాంటిఫికేట్ చాలా వరకు కప్పివేయబడింది. 1846 మరియు 1903 మధ్య కాథలిక్ చర్చి అప్పటి వరకు చరిత్రలో దాని పొడవైన ఫాంటిఫికెట్లను 2 అనుభవించిన PS 9 మరియు లియో 13 కలిసి మొత్తం 57 సంవత్సరాలు పాలించారు. 1914లో కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు 59 సంవత్సరాల వయసులోనే డెల్లా చిసాను ఎంపిక చేసింది. గియాకోమో పాలో గియానోవన్నీ బాటిస్టా డెల్లా సీసా నవంబర్ 21, 1854న పెగ్లీ జెనోవా పిడ్మెంట్ సార్డినియా రాజ్యంలో జన్మించారు. హెలెన్ జెరాజ్ రిచర్డ్సన్ హిందీ సినిమాలలో నటించిన నర్తకీమణి. ఈమె తండ్రి ఆంగ్లో ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. తల్లి బర్మా దేశస్థురాలు, నర్సుగా పనిచేసింది. హెలెన్ 1939 నవంబర్ 21న బర్మాలో జన్మించింది. ఈమె తండ్రి 2వ ప్రపంచ యుద్ధంలో మరణించాడు. బర్మాపై జపాన్ దండెత్తిన సందర్భంలో 1942లో ఈమె కుటుంబం భారతదేశానికి కాందీసీలుగా వలస వచ్చింది. తన తల్లి సంపదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఈమె చదువు కొనసాగించలేకపోయింది. 1951లో ఈమె సినిమా రంగానికి పరిచయమైంది. 1953లో ఔరా బ్రిడ్జ్ అనే హిందీ సినిమా ద్వారా నటిగా స్థిరపడింది. ఈమె 700కు పైగా చిత్రాలలో నటించింది. 1981లో హిందీ చిత్ర రచయిత సలీం ఖాన్ను వివాహం చేసుకుంది. నేహా శర్మ ప్రముఖ భారతీయ నటి.
మోడల్ నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రామ్ చరణ్ సరసన నటించింది. ఇది 2007లో విడుదలైంది. నేహా శర్మ కుర్రాడు సినిమాలో కూడా నటించింది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. నేహా శర్మ 1987 నవంబర్ 21న బీహార్లోని బాగల్పూర్లో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. బగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నేహా శర్మ బీహార్లోని మౌంట్ కార్మెల్లో ఉన్నత పాఠశాలల విద్యను పూర్తి చేసి న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. ఈమె చిన్నప్పుడు ఆస్తమా వ్యాధితో బాధపడింది. అప్పుడు హైదరాబాద్కి చెందిన కుటుంబం ఆ వ్యాధి నయం అవటానికి సహాయపడింది. సో ఇదండి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.